భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కలత చెందిన ఓ భర్త తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కలహాల కాపురంతో జీవితంపై విరక్తి చెందిన ఆ యువకుడు పురుగుల మందు తాగి సమస్యల నుంచి శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు. తన కుటుంబీకులకు ఆత్మీయులకు తీరని దుఃఖాన్ని మిగిల్చాడు. ఇంతకీ ఆ యువకుడు ఎందుకింత కలత చెందాడు? సమస్యలను పరిష్కరించడంతో ఎందుకు వైఫల్యం చెందాడు? జీవిత భాగ్యస్వామిని దారిలోకి తెచ్చుకోలేకపోయాడా? మృతుడి స్నేహితులు ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తాళ్ల ఊకల్ గ్రామానికి చెందిన కలంచర్ల నవీన్కి 8 నెలల క్రితం వివాహం జరిగింది. తన దగ్గరి బంధువులైన మానస అనే యువతితో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని వారాలకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఇటీవల కాలంలో వారిద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. తన భర్తతో మనస్పర్ధల కారణంగా భార్య మానస పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని వారాలుగా పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో భర్త నవీన్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. తాజాగా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని మిత్రుడు రమేష్ ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. యువత ఇలాంటి తొందరపాట్ల నిర్ణయాలు తీసుకోవద్దని సూచించాడు. క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల 2 కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపాడు. చనిపోయిన నవీన్ తన సమస్యలను ఎవ్వరితోనూ చర్చించేవాడు కాదని, ఎవరితోనైనా తన సమస్యను పంచుకొని ఉంటే సలహాలిచ్చేవారమని తెలిపాడు. రమేష్, మాది తాళ్ళవుకల్ విలేజ్, మరిపెడ మండలం, మహబూబాబాద్ జిల్లా. మా యాదవ్ పిల్లగాడే, కలంచర్ల మల్లయ్య కొడుకు కలంచర్ల నవీన్ యాదవ్. ఒక 8 నెలల క్రితం మ్యారేజ్ జరగడం జరిగింది. మ్యారేజ్ జరిగిన కానుండి కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయని, ఫ్యామిలీ ఇష్యూస్ ఇట్లా ఉన్నాయని అప్పుడప్పుడు తరచూ మీ అందరం వింటుండేది. కానీ దాని గురించి ఎవరితోటి చర్చించబోతాను. ఎవరితోటైనా చర్చించున్నా దానికి మేము సలహా చెప్పేటోళ్ళం, సూచన చెప్పేటోళ్ళం. ఊళ్ళో నాతో బాగానే తిరిగే, ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు కనీసం నాకన్నా ఫోన్ అన్నా చేసినా, నేను మోటివేట్ చేసో ఏదో విధంగా చేసేద్దాం అనుకున్నా. కానీ వాడు ఎవరి ఫోన్ రెస్పాండ్ కాకపోవడం, ఎవరికి చెప్పకపోవడం. ఇంకోటి, తను బాగా స్ట్రగుల్ అయిపోయాడు. ఇక ఇది స్థాపన చెంది ఇక్కడ నుండి ఇక ఊళ్ళో నుండి బంగ్లా పోయి ఆ పాయిజన్, మన పారాక్యూట్ అనే డైక్లోరోఫోమ్ తీసుకొని ఆ బండి మీద పోతూనే తాగాడంట. తాగి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ మామ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చిన్న గొడవలాగా చేసి, మీరంతా నా జీవితాన్ని ఆగం చేశారు, ఇట్లా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదన్నట్టుగా వాళ్ళ మీద గొడవ పడడంతో వాళ్ళ మామగారు సంథింగ్ 2025 ఏప్రిల్లోనే జరిగింది. ఒక 8 నెలల నుండి జరుగుతుంది. వాళ్ళు మ్యారేజ్ అయిన కాడ నుండి అవి డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అనేది తెలుసు, కానీ అసలు ఏం డిస్టర్బెన్స్ అనేది చాలామంది తెలియదు. కాకపోతే ఈ మధ్యలో పెద్ద మనుషులతోటి వెళ్ళి అమ్మాయి రావట్లేదు, డివోర్స్ చేసుకుందాం, ఎవరి దారాలు చూసుకుందాం. ఇంకోటి ఏంటంటే అమ్మాయి వాళ్ళు కూడా మేనమామ వాళ్ళే, బయట వాళ్ళు కూడా ఏం కాదు. వీళ్ళు గట్టిగా అడగలేరు, అంటే మనోళ్ళే కదా అని వాళ్ళు ఉన్నారు. ఇద్దాంలే చిన్నగా అమ్మాయి సెట్ అయ్యి మళ్ళీ మనం మూవ్ ఆన్ అయిద్దాం అన్నట్టుగా వాళ్ళు అనుకోరు. కానీ ఈ గ్యాప్లో ఆ పిల్లగాడు బాగా మనస్తాపం చెంది, ఇలా చేస్తారు, అలా చేస్తారు, ఇంకా కావట్లేదనే కోపంలో, ఈ కోపమే, జస్ట్ కోపంలోనే ఈ నిర్ణయం తీసుకొని ఇబ్బంది పడడం జరిగింది. ఇప్పుడున్న యువత ఆవేశంతోనే నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపిన రమేష్ తమ తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని జీవించాలని కోరాడు. ఆత్మహత్య చేసుకుని వెళ్లిపోయిన వ్యక్తి తన మీద ఆధారపడ్డ వాళ్ల గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రాణాలు తీసే పదార్థాలు మార్కెట్లో అందుబాటులో లేకుండా చూడాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరాడు రమేష్. ఇప్పుడున్న యువత మొత్తం ఒక ఆవేశంతో తీసుకునే నిర్ణయాలే. ఈ ఆవేశంతో తీసుకున్న ఒక 2 నిమిషాలు ఆలోచించి, అసలు మనం ఏంది, మన తల్లిదండ్రులు ఏంది, మనల్ని ఎందుకు పెంచారు, 20 సంవత్సరాల కొడుకు చనిపోతే వాళ్ళ బాధ చూడండి. ఒక 3 రోజుల నుండి తిండి లేదు, ఏం లేదు. వాడు వాళ్ళందరినీ, ఫ్యామిలీని మొత్తాన్ని, మామయ్య వాళ్ళని వీళ్ళందరినీ, వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళ ఫ్యామిలీని ఆగం చేసిపోయిండు, అన్యాయం చేసిపోయిండు. పేరెంట్స్ ఇంత కష్టపడి ఎందుకు చదివిపిస్తారు, ఎందుకు చేస్తారు? ఒక 20 సంవత్సరాల కొడుకు చచ్చిపోతే ఆ బాధ ఎట్లుంటుంది అనేది చనిపోయినోనికి ఏం తెలియదు. ఉండి వాళ్ళు జీవించేటప్పుడు వాళ్ళ బాధ తెలుస్తుంది. కాబట్టి
ఇలాంటి కొద్దిగా బాడీకి బాగా ఎఫెక్టెడ్ అయ్యే మందులు కానీ దాన్ని వాడడం వల్ల కానీ హానికరమైన మందులు ఏమైనా ఉంటే గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకొని వాటిని బ్యాన్ చేయాలనేది మా నిర్ణయం. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు బాధితుల మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. జీవితంపై పూర్తి స్థాయిలో విరక్తి చెందిన తర్వాతనే వారు ఈ దారుణ నిర్ణయాలకు ఒడిగడుతున్నారన్నారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో ముందుకు సాగాలని అనేక మంది సూచిస్తున్నా ఆత్మహత్య చేసుకునే వాళ్ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.